ఇక మనకు అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది బ్రో. ఇక గంగాపూర్ పోతే మనం గుల్బర్గా దిగాల్సిందే, ఎందుకంటే గుల్బర్గా నుంచే బస్సులు ఉంటాయి మనకు గంగాపూర్. ఇక తర్వాత మనకి అన్ని కవర్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో, ఎన్ని వారాలు టైం పడుతుందో, ఎన్ని నెలలు టైం పడుతుందో, ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందో తెలియదు. లింగంపల్లి హాస్పిటల్ పని కూడా అయిపోయింది మనది. ఈ చందానగర్ నుంచి ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కనేకి మొత్తం చుట్టూ తిరుగుతున్నాను అనమాట నేను, ఎందుకంటే జర ఫ్లైఓవర్ కవర్ చేద్దామని అంతే. మళ్ళీ ఉల్టా పోయి మళ్ళీ ఆ నుంచి ఫ్లైఓవర్ ఎక్కుదామని చెప్పి. ఇగో మమ్మీ ఇంకా 2 షాటలు కూడా తీసుకున్నాడు. మిర్రర్ లాగా అనిపిస్తుందా? ఇగో ఇది గీతా థియేటర్ బ్రో. ముందు ఒకటే సింగిల్ స్క్రీన్, ఇప్పుడు 4 స్క్రీన్లు పెద్ద ఏవేవో సినిమాలు ఆడుతున్నాయి. నేను ఇలా ఫస్ట్ చూసిన సినిమా గీతా థియేటర్లో వచ్చేసి నాకు తెలిసి సినిమా నేను ఒక్కనే వచ్చి చూసిన అనుకుంటా, ఆంజనేయులు, రవితేజ గారిది ఆంజనేయులు ఉంటుంది కదా, ఆంజనేయులు సింహ ఫ్రెండ్స్ తోటి వచ్చినాము. చాలా సినిమాలు వచ్చినాము గుర్తులేవు కానీ. ఇంకా 2012 ఏదో ఉంటుంది చూడు, ఎండ్ 2012 దానికి వచ్చినుండే. ఇంకా ఈ మన అరుంధతి సినిమాకి వచ్చినాము, టికెట్లు దొరకక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం. నేను, మా మమ్మీ, మా మామ, మా తమ్ముడు అందరం వచ్చినాం. అరే ఇంకా చిన్న ఉన్నప్పుడు ఒక సినిమాకి వచ్చినుండే బ్రో, వంశీయో యువరాజో ఏదో సినిమాకి వచ్చినాం మహేష్ బాబుది. మస్తు చిన్న ఉన్నప్పుడు 2004-05 ఆ టైంలో. అది సంగతి. ఇగో ఇదంతా చందానగర్ చూస్తున్నారు కదా, ఇక్కడ టెంపుల్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, వెంకటేశ్వర స్వామి టెంపులా. ఇగో ఈ టెంపుల్ కూడా ఎప్పుడో వచ్చిన చిన్న ఉన్నప్పుడు నేను. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, చందానగర్, షేర్లింగంపల్లి. అమ్మో సైడ్కి చూసుకుంటే ముంగల చూస్తలే. ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఫ్లైఓవర్ తగులుతుంది, ఫ్లైఓవర్ ఎక్కేద్దాం ఇక. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. రైట్. నేను ఈ చందానగర్ అంతా చుట్టూ అంతా తిరిగి ఎందుకు వచ్చిన అంటే, నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నా బ్రో. అది సక్సెస్ అవుతుందో కాదో తెలియదు కానీ, ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఫ్లైఓవర్స్. అంటే హైదరాబాద్లో ఉన్న ఫ్లైఓవర్లు అన్నీ ఇగో చూస్తున్నారు కదా, అట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ బిహెచ్ఎల్ వెళ్ళిపోతాం. షేర్లింగంపల్లి, పటంచేరు, ఆర్ఆర్, సంగారెడ్డి, పూణే. ఇదైతే లింగంపల్లి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఎందుకు ఎక్కుతున్నాం అంటే ఇక ఫ్లైఓవర్లో కవర్ చేద్దాం ఇక మనం. ఇక సైకిల్ అయిపోయింది, బస్సులు అయిపోయింది, ఇక ఇవి కవర్ చేస్తావా బ్రో అనుకోకండి. ఫస్ట్ అయితే మన లింగంపల్లి ఫ్లైఓవర్ నుంచి అయితే స్టార్ట్ అనమాట. ఫ్లైఓవర్ నెంబర్ 1 ఇది చందానగర్లో స్టార్ట్ అయ్యి లింగంపల్లి, మనకు లింగంపల్లి మీద నుంచి అశోక్ నగర్లో వెళ్తాం అనమాట. లింగంపల్లి అయితే స్కిప్ అయిపోతాము, చాలా ట్రాఫిక్ కూడా సేవ్ అవుతుంది. ఇక చూస్తున్నారు కదా 3 లైన్ ఫ్లైఓవర్, ఇక్కడ 3 లైను, అక్కడ 3 లైను, మధ్యలో ఇక్కడ సైకిల్ దొక్కనికి కూడా ఒకటి వేస్తే బాగుండే, వేయలేరు. ఇగో చూస్తున్నారు కదా ఇదంతా లింగంపల్లి. ఇగో సిఎంఆర్ షాపింగ్ మాల్, హెచ్పి పెట్రోల్ బంకు, ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు బిహెచ్ఎల్. ఇదంతా స్కిప్ చేసి మనం ఇక అశోక్ నగర్ లో అయితే వెళ్తాం. ఇక ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి మొత్తం హైదరాబాద్ లో అన్ని నాకు తెలిసి 200-300 ఉన్నాయో. ఇది ఫ్లైఓవర్ నెంబర్ 1. ఇక తర్వాత మనకి అన్ని కవర్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో, ఎన్ని వారాలు టైం పడుతుందో, ఎన్ని నెలలు టైం పడుతుందో, ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందో తెలియదు కానీ చేద్దాం ఇక. కనీసం ఇక మనం గచ్చిబౌలి సైడ్ పోయినామంటే మనకు ఆడ అన్నీ ఒక 5-6 ఫ్లైఓవర్ ఉంటాయి బ్రో. మనం ఒక లెక్క రాసి పెట్టుకోవాలి. ఇక ఇదైతే ఫ్లైఓవర్ నెంబర్ 1 అనమాట. అది సంగతి. ఇక పటంచేరు నుంచి లింగంపల్లి వచ్చిన వీడియో ఈడికి క్లోజ్ చేస్తాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పటంచేరులో కలుద్దాం. మళ్ళీ ఇదంతా ఆల్రెడీ ఇక్కడ చూపించిన కదా. ఇగో ఇది శ్రీనివాస థియేటర్ బ్రో. ఇలా నేను ఫస్ట్ చూసిన సినిమా అది. చిక్కి చిక్కి బంబం చిందులు వేసే వయసేలే, అది సంగతి, అదిదా మ్యాటర్. ఇగో చూస్తున్నారు కదా పటంచేరు బస్ స్టాప్ అనమాట. ఇగో లెఫ్ట్ సైడ్ లో పట్టియానికి ఎంత అయినాయమ్మా? అవి ఎంత? మిరపకాయలు ఎంత, పసుపు ఎంత? పట్టియానికి ఎన్ని? 5 కిలోలు అంటే 2 పసుపుకి ఇంకా కారం 260. అంటే మిరపకాయలేమో 1680, 750. ఇప్పుడు ఇది 300. అంటే మిరపకాయలు చూడండి, మనం రోజు అన్నం వేసుకునే కారం పొడి ఇప్పుడు 5 కిలోలు ఎన్ని సంవత్సరాలు వస్తాయి అంటే 5 కిలోల కారం పొడి సంవత్సరం వస్తుంది అనమాట. మా ఫ్యామిలీకి 1680 ఎంత లాస్ట్ వీక్ చెప్పినట్టున్నా, 1600, 750 ఎంతనో, మొత్తం 1600 చేంజ్. ఇప్పుడేమో కారం పొడి పట్టి అనికేనేమో 300 చేంజ్. అదే గిరి పట్టి అని. ఇంకా పసుపు ఈయనే తీసుకున్నాం అనమాట. ఈయనే తీసుకొని ఈయనే పట్టి చేసినాం. పసుపు 1 కిలోన్నర. ఎలా పసుపు ఎంత జర్రంత అయితే చాలుగా. అయితే ఇప్పుడు కిలోన్నర సంవత్సరం వస్తుందా? కిలోన్నర పసుపు, 5 కిలోల కారం పొడి సంవత్సరం వస్తుందట. అది సంగతి. ఇదంతా సైడ్ లో చూస్తున్నారు కదా, ఫ్లైఓవర్ అవుతున్నది బ్రో 100%. ఇగో పిల్లర్లు చూసిరా, లాస్ట్ వీక్ లో చూపించిన. ఇగో పటంచేరు శంకర్పల్లి కమాన్ ముంగల హైదరాబాద్ టు కల్బుర్గి బస్సు, కల్బుర్గి టు హైదరాబాద్. కల్బుర్గి అంటే అదే గుల్బర్గా. అది సంగతి. ఇక మనకు అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది బ్రో. ఇక ఒకటే మ్యూజిక్, ఇక మామూలు మ్యూజిక్ కాదు.
ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కదా, అన్ని ఇలా ముంబై హైవేలో కలుస్తాయి. ఎగ్జిట్ ఉంటుంది కదా, ప్రతి ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎట్లుంటుంది అంటే మన సిటీ ఉంటుంది, ఆ సిటీ చుట్టూ ఉంటాయి. ఇక సిటీ చుట్టూ ఉంటుంది. ఉప్పల్ దగ్గర, మేడ్చల్ దగ్గర, ఇప్పుడు పటంచేరికి ఇక్కడ ఇస్నాపూర్ దగ్గర, అట్లా సిటీ చుట్టూ ఉంటుంది అనమాట. ఇక ఎగ్జిట్ ఉంటాయి హైవేలల్లా కలవనీకి. ఆడ ఎగ్జిట్లల్లా చూడు కథం జాతర. అడినన్నాగానే పొన్నాగానే ముత్తాయగానే అన్నట్టు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. పాట నేర్చుకున్నాను నేను, మలయాళం పాట. అది ఏమైంది మళ్ళీ మర్చిపోయాను. ఓకే సరే, మరి ఇక ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక బాయ్ ఫ్రెండ్స్.